నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. సొసైటీలో ఒక నమ్మకం బలంగా పాతుకుపోయింది. ఆడవాళ్ళు ఏడిస్తే సింపతి చూపిస్తారు. అదే మగాడు ఏడిస్తే ఏంటి మగాడు అయ్యుంటి ఆడదానిలా ఏడుస్తున్నావు అని ఎటకారంగా మాట్లాడతారు. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి బాస్. అట్ ద సేమ్ టైం ప్రశ్నించండి. గుండెలు పగిలి గంగా ప్రవాహంలా కన్నీటి నుంచి పొంగుకొచ్చే ఆ కన్నీళ్ళని అడగండి. ఏమ్మా, నువ్వు మగాడువా ఆడదానివా? అడగండి ఒకసారి. ఐ క్వశ్చన్ యూ అండి. కుదిరితే ఆన్సర్ చేయండి. బాధకి ఆడ మగ తేడా ఉంటుందా అండి? మగాడు నవ్వితే హ్యాపీగా ఉన్నట్టు, కోప్పడితే వీడు యారోగెంట్, ఇగో, బా, లెక్కలేని ట్యాగులు అలా తగిలించేస్తారు. కానీ వాడు అనేవాడు లోపల నలిగిపోతూ ఉంటే, చెప్పుకోలేక ఏడుస్తూ ఉంటే మాత్రం అచ్చే అది వాడి వీక్నెస్ అండి అని అంటారు. ఎందుకు? వాడు మనిషి కాదా? వాడికంటూ మనసు ఉండదా? రీసెంట్గా కోలీవుడ్ యాక్టర్ జయం రవి తన పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇష్యూస్ని, ఆయన పడ్డ ఆ వేదన మాటల్లో చెప్పి కన్నీటి ద్వారా చూపించిన తర్వాత ఈ ప్రశ్నలు సొసైటీ వైపు బలంగా దూసుకొస్తున్నాయి. జయం రవి మామూలు యాక్టర్ కాదు, స్టార్ హీరో, కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి. మీడియా ముందు తన బాధను చెప్పుకోవడానికి ఎంత నరకం అనుభవించి ఉండాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం జయం రవి గురించి మాత్రమే కాదు. ఈ సొసైటీలో భార్య చేతులు మహిళా చట్టాల దుర్వినియోగం కారణంగా లోపల నలిగిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, నశించిపోతూ ప్రాణాలు కోల్పోతున్న ఎందరో హై ప్రొఫైల్ పురుషుల గురించి పచ్చి నిజాలు. ఐ జస్ట్ స్టార్ట్ విత్ జయం రవి. జయం రవి పేరులో జయం ఉంది. స్క్రీన్ మీద ఎందరో విలన్లను ఇరక్కొట్టిన హీరో. కానీ రియల్ లైఫ్లో ఒక బాధ, ఒక వేదన. 15 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసిపోతున్నట్టు జయం రవి ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ మరింత దారుణం. తన ప్రమేయం లేకుండానే విడాకుల ప్రకటన వచ్చిందని భార్య ఆరతి స్టేట్మెంట్ ఇవ్వడం, దాంతో సోషల్ మీడియాలో జయం రవి ఒక్కసారిగా విలన్ అయిపోయాడు. కానీ జయం రవి మీడియా ముందుకొచ్చి మాట్లాడిన మాటలు వింటే ఎంతటి గుండైనా தரக்குపోవాల్సిందే. என்னோட லைஃப்ஸ் ஹாப்பியஸ்ட் டேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 படம் நடிக்கும் போது ஏன் பிள்ளைங்க நான் எப்படி விடுவேன்? கேட்டுதான் இருப்பீங்களா? இப்படிதான் 50 லட்சம் ரூபா தெரியுமா? 2 பேர் ஸ்கூல் ஃபீஸ். எத்தனை வருஷம் நான் கட்டி பார்த்துட்டு இருக்கேன். அவங்களுக்கு நல்ல லைஃப் கிடைக்கணும்னு. குழந்தைங்க, என் பாசத்தை பத்தி பேசாதீங்க. உங்க யாருக்கும் எதுவுமே தெரியாது. டெய்லி நைட்டு உட்காந்து அவன் செஸ் கத்துக்கிறான். என் சின்ன பையன் டெய்லி உட்காந்து விளையாடுவான். அவன் கிட்ட தோத்து போவேன் நான். என்ன சொல்றீங்களா? குழந்தைங்க மேல அன்பு இல்லைன்னு பார்க்க விட மாட்டாங்க. போன் கான்ஃபிஸ்கேட் பண்ணி வச்சிருக்காங்க. ஸ்கூலுக்கு பாடி கார்டு அனுப்புறாங்க. என் பசங்க பார்க்கணும் இந்த வீடியோவை. தெரிச்சு தானே ஓடி வந்தேன் நான். அந்த லைஃப் பிடிக்கலன்னு இத்தனை நாள் இருந்தால அப்பெல்லாம் தெரியலையா? நான் அப்பெல்லாம் பார்த்துக்கல. எவ்வளவு கோடியில வீடு என்ன கேளுங்க போய் வெளியில. ஈஸியாரே சொல்லும். யாருக்காக? எல்லாம் அவங்களுக்காக தான் நான் பண்ண. இருக்கும் போது பார்த்துக்க முடியல. நான் இல்லாதப்ப மூடிட்டு இருக்கணும். ஒரு குழு அமைச்சு இவங்களை இப்படி காசு கொடுத்து இவங்கள அப்படி எனக்கு தெரியாத அதெல்லாம் பண்றதுக்கு பிறந்து வளர்ந்தவன் சொல்லி கொடுத்ததே நான் தான். ஏன் தெரியுமா? நான் திரும்பி வந்த 6 மாசம் நான் காணாம போயிருந்தேன். వేణం థ్యాంక్ యూ. తన సొంత ఇంట్లోకి తనకి ఎంట్రీ లేదు. తన బ్యాంక్ అకౌంట్స్ నుంచి పైసా తీసుకోకుండా బ్లాక్ అయింది. తన పిల్లల్ని చూడనివ్వటం లేదు. డబ్బులంటే ఓకే, కనీసం పిల్లల్ని చూడనివ్వడం లేదు. ఒక హీరోగా కాదు, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ ఒక కామన్ మగాడిగా గుండెలు పగిలి అరిచి కన్నీటితో చెప్పుకున్నాడు ఇవన్నీ కూడా. ఇది ఒక స్టార్ యాక్టర్ పలికిన కాదు, ఏడుస్తూ చెప్పుకొచ్చిన మాటలు. కోట్లాది ఆస్తి ఉండొచ్చు, స్టార్డమ్ కూడా ఉండొచ్చు, కానీ మనశ్శాంతి అనేది లేకపోతే, తన ఇంట్లో పరాయివాడైపోతే ఆ బాధ వర్ణాతీతం. ఇక్కడ తప్పు ఎవరిది అనే లీగల్ విషయాలు కాస్త పక్కన పెడితే, కొంచెం సేపు పక్కన పెడతాం. ఒక మగాడు తన బాధను బయటకు చెప్పుకోవడానికి కూడా ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిందో జయం రవికి బెస్ట్ ఎగ్జాంపుల్. జయం రవి
సెలబ్రిటీ కాబట్టి మీడియా ముందుకొచ్చి చెప్పాడు. మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? జయం రవి అదృష్టవంతుడు. ఎందుకు? ధైర్యం చేసి పోరాడుతున్నాడు అని అంటారు ఆయన ఫ్యాన్స్. కానీ భార్య లేకపోతే మహిళల వేధింపులు తట్టుకోలేక సొసైటీ ఎక్కడ వెక్కిరిస్తుందని భయపడి ప్రాణాలు తీసుకున్న హై ప్రొఫైల్ మగాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. బల్వన్ మరణానికి పాల్పడ్డ సెలబ్రిటీల వెనుక ఉన్న నిజాలు ఒకసారి మాట్లాడుకుందాం. అవి అలాంటివి కాదు, ఏకంగా ఒళ్ళు గగురుపాటుకు గురి చేసి సంఘటనలు. అలాంటి వాటిల్లో ముందుంటుందండలో అతిశయోక్తి లేదు. ఒక్కసారి ఊహించిన వ్యక్తి ఎవరు? ఎస్, మీ గెస్ రైట్. సుశాంత్ సింగ్ రాజ్పుత్, బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఆయన మరణం వెనుక ఉన్న మానసిక వేదన, రిలేషన్షిప్ టాక్సిసిటీ, ఫినాన్షియల్ అండ్ మెంటల్ ఇబ్బందికర వాతావరణం ఇలాంటిది ఈ ప్రపంచం అంతా చూసింది, మరి ముఖ్యంగా భారతదేశం చూసింది. ఒక మగాడు కృంగుబాటుకు గురయ్యాడు అని చెబితే, అవును డిప్రెషన్లోకి ఉన్నాడని చెప్తే సొసైటీ దాన్ని లైట్ తీసుకుంటుంది అనడానికి సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఒక ఉదాహరణ. ఇక అక్కడి నుంచి నితిన్ కపూర్ గురించి మాట్లాడుకుందాం. నటి జయసుధ భర్త, ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్. ఆయన ముంబైలో ఒక బిల్డింగ్ పై నుంచి దూకి బల్వన్ మరణానికి పాల్పడ్డారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఐసోలేషన్ నితిన్ కపూర్ మరణానికి కారణమని తెలిసింది. కన్నడ నటుడు నితిన్ గోపి తీసుకున్న, హిందీ యాక్టర్ సందీప్ గురించి మాట్లాడుకున్న, ఇలా ఎందరో యాక్టర్స్, ఇండస్ట్రియలిస్ట్ పెళ్లిపీటల మీదో లేకపోతే పెళ్ళైన కొన్నాళ్లకు భార్యల వేధింపులు, వాళ్ళు పెట్టే తప్పుడు కేసుల భయంతో లైఫ్ క్లోజ్ చేసేసుకుంటున్నారు, ముగించేసుకున్నారు. టెలివిజన్ రంగంలో ఎంతోమంది యంగ్ యాక్టర్స్ తమ భార్యలు లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక సెల్ఫీ వీడియోలు తీసుకొని ప్రాణాలు తీసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. చట్టాలు మహిళల కోసం, వాళ్ళ రక్షణ కోసం తయారయ్యాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవే చట్టాలు మగాళ్ళ ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారుతూ ఉన్నాయి. సో సెక్షన్ 498A లాంటి చట్టాలు తప్పుడు కేసుల రూపంలో ఒక మగాడిపై పడితే వాడు కోర్టుల చుట్టూ తిరగలేక సొసైటీలో పరువు పోయి, ఉద్యోగం కోల్పోయి చివరికి చావేశారని అనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గట్టిగా ప్రశ్నించాలి. ఒక స్త్రీ భర్త చేతిలో మోసపోతే సొసైటీ మొత్తం ఆమె వెనుక నిలబడుతుంది, గొంతెత్తి పోరాటం చేస్తుంది, క్యాంపెయిన్లు నడుస్తాయి, జస్టిస్ కావాలి అన్న నినాదాలు రోడ్లపై వినబడతాయి. అదేం తప్పు కాదు. ఖచ్చితంగా మహిళలకు రక్షణ ఉండాల్సిందే, గట్టిగా ఉండాల్సిందే. దీంట్లో ఇంకో క్వశ్చన్ లేదు. కానీ అదే భార్య అనే వ్యక్తి వల్ల, అవును అదే భార్య వల్ల, ఆమె కుటుంబం వల్ల మానసిక నరకం అనుభవిస్తూ, నా భార్య నన్ను కొడుతోంది, నా భార్య నన్ను తిడుతోంది, మెంటల్గా టార్చర్ చేస్తుంది అని చెప్తే ఈ సొసైటీ, ఒకవేళ కాదు మొత్తం 5 వేళ్ళు, ఈ సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? ఛీ, మగడవేనా నువ్వు? పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేవా? అంతగా అయితే ఎదురు తిరిగి కొట్టలేవా అని వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తూ హేళన చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఒకవేళ వాడు ఎదురు తిరిగి కొడితే, అబ్బా పెళ్ళాన్ని కొట్టాడు చూడరా, వీడి మీద డొమెస్టిక్ వైలెన్స్ వేయండి, ఇలా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి లోపలేస్తారు. కొట్టకుండా భరిస్తే చేతకాని వాడు అని చెప్పి ఇంకొక బిరుదు. అంటే ఒక మగాడు నరకం అనుభవించిన, భార్య చేతిలో నరకం అనుభవిస్తూ ఉన్నా ఊపిరి బిగపట్టుకొని భరించాలి. అంతే తప్ప బయటకు చెప్పకూడదు, ఏడవకూడదు. అందుకే ఈ మైండ్ సెట్ మారాలి. మన దేశంలో మగాళ్లపై, మరి ముఖ్యంగా బల్వన్ మరణాలపై NCRB డేటా చూస్తే ఏటా బల్వన్ మరణానికి పాల్పడుతున్న వివాహితుల్లో పురుషుల సంఖ్య స్త్రీల కంటే దాదాపు 2 ఎక్కువ అంటోంది డేటా. కుటుంబ సమస్యలు, ఫినాన్షియల్ ఇష్యూస్, దాంతోపాటు భార్యల వేధింపులు, ఈ కారణాల వల్లే ఎక్కువగా భర్తలు బల్వన్ మరణానికి పాల్పడుతున్నారు, లేకపోతే చనిపోతున్నారని నిర్ధారణ అయింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మగాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? అవును, మగాళ్ళ ప్రాణాలకు కనీసం విలువ లేదా? చివరిగా ఒక్క మాట,
ఈ వీడియో ఉద్దేశం స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. నేను అందుకే చెప్పాను మధ్యలో, వాళ్లకు రక్షణ ఉండాల్సిందే, రక్షణ కల్పించాల్సిందే, అది గట్టిగా ఉండాల్సిందే. తప్పు ఎవరు చేసినా తప్పే కదా, మోసం ఎవరు చేసినా మోసమే కదా. ఆడదైనా మగాడైనా బాధ ఒక్కటే కదా. ఈరోజు జేమ్ రవి లాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడి పోరాడుతూ ఉన్నారు. కనీసం బయటకు వచ్చి ఏడ్చి వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. ఆయన లాంటి వాళ్ళను చూసైనా ఈ సొసైటీ మారాలి. మగాడు ఏడిస్తే వెక్కిరించడం ఆపండి, సిగ్గుతో తలదించుకోండి. ఒక మనిషి బాధను కనీసం కేర్ చేయలేని మీ మానవత్వం సచ్చింది అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక మగాడు ఏడిస్తే ఆదుకునే ప్రయత్నం చేయండి, ఆప్యాయంగా దగ్గర తీసుకునే ప్రయత్నం చేయండి. వాడి గుండెల్లో ఎంత బాధ ఉందో వినడానికి కొంచెం పెద్ద మనసు చేసుకునే ప్రయత్నించండి. మగాళ్ళ మానసిక ఆరోగ్యానికి కూడా కొంచెం మీ ప్రేమలో ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. భార్య బాధితులైన భర్తల కోసం ప్రత్యేక చట్టాలు, హెల్ప్ లైన్స్ ఉండాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అని అనుకోవడంలో తప్పు లేదు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మాట్లాడకపోతే, యాజ్ ఎ సొసైటీగా మీరు మాట్లాడకపోతే మనం ఎంత మాట్లాడుకున్నా నథింగ్ విల్ హ్యాపెన్. డెవలప్మెంట్స్ ఏముండవు. ఇలా మాట్లాడుకుంటామంతే జరిగినప్పుడల్లా. ఎందుకు అంటే చట్టాలైనా సింపతి అయినా మనుషుల కోసం కావాలి, కానీ కేవలం జెండర్ అంటే ఆడ మగ చూసి ఇచ్చేది కాకూడదు. కన్నీళ్లకు రంగు లేదు, బాధకు జెండర్ లేదు. మగాడి బాధను రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి, వాటిని కూడా ఒక మనిషిగా బ్రతకనివ్వండి. అండ్ ఎట్ లాస్ట్ ఐ కోట్ అండ్ అన్కోట్, పెయిన్ knows no gender boundaries.